Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథంలో 53వ పర్ష హాజీను అనగా చెవి యొగ్గండి అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 53వ పర్ష. సెఫర్ దేవార్యం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవార్యం లేదా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 44 నుండి 52 వచనముల వరకు. మోషే యెహోషువతో కలిసి తన కావ్యాత్మక గీతాన్ని ముగించి ఇజ్రాయేలీయులను దాని మాటలను హృదయంలో ఉంచుకొని వారి జీవితాలను నడిపించే నిబంధనగా అనుసరించమని ప్రోత్సహించాడు. అప్పుడు ఎలోహిం మోషేను నెబో పర్వతం ఎక్కమని ఆజ్ఞాపించాడు. అక్కడ ఆయన వాగ్దాన భూమిని చూస్తాడు, కానీ మెరీబా వద్ద అవిధేయత చూపినందున దానిలో ప్రవేశించలేడు. మోషే అక్కడే తన సహోదరుడు అహరోన్లా మరణిస్తాడని చెప్పబడింది. ఈ భాగం గీతం యొక్క బోధనల ప్రాముఖ్యతను మరియు మోషే యొక్క నాయకత్వము ముగిసే సమయంలో ఆయన మరణాన్ని నొక్కి చెబుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.